యమ్మీ కోడి ఆంధ్ర కోడి వేపుడు ఎట్లాగుందో చూడండి. దానికి తగ్గట్టు రసం కూడా పెట్టాను, టమోటా రసం, బెంగళూరు స్టైల్. ఏం లేదు, కొంచెం బెల్లం వేస్తే అదే బెంగళూరు స్టైల్. నేను ఇప్పుడు చికెన్ ఫ్రై ఆంధ్ర కోడి వేపుడు చేయబోతున్నాను. చూడండి, దానికి కావాల్సింది ఆయిల్ వేసుకున్నాను. వన్ కేజీ చేయబోతున్నాను అంటే 1 కేజీ కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 లవంగాలు వేసుకుంటున్నాను. చూడండి, స్మాల్ డబ్బా. కొంచెం సోంపు వేసుకుంటున్నాను, ఒక 1/4 స్పూన్ సోంపు వేస్తున్నాను. సో ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్. ఈ ఆనియన్ వచ్చేసి బాగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు వేసారనుకోండి టేస్ట్ రాదు. ఇది టోటల్ డ్రై అన్నమాట. అలాగే రసం కూడా ఇలా చూస్తున్నాను. అలాగే రసం కూడా పెట్టబోతున్నాను ఈరోజు. ఇది ఆంధ్ర కోడి వేపుడు అని అంటారు. అంటే మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి చాలా మందికి ఇక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఫ్రై అవ్వాలి. ఇది అయ్యింది కదా, ఇప్పుడు మనం చికెన్ తీసి వేసేద్దాము. నేను చికెన్ వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. దీంట్లో కొంచెం వినిగర్ కూడా వేసి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాను. త్రీ స్పూన్ సాల్ట్. కొంతమంది 1 స్పూన్ వేసేసి ఏందో సాల్ట్ చూపిస్తారు కదా, నాకు అర్థమే కాదు అసలు సాల్ట్ ఎలా సరిపోయింది అన్నది. ఇప్పుడు మనం ఇది మూత పెట్టకూడదు దీనికి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. హై ఫ్లేమ్లోనే చేయండి, తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకుందాం. సో ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను పొడి మసాలాలకి ఏం వేసుకోవాలో చూపిస్తున్నాను. కొబ్బరి, అలాగే కొంచెం పట్ట, దీంట్లో వచ్చేసి లవంగం, ధనియా ఉంది. ఇవి కూడా మిక్సీ. ఇది వచ్చేసి మనం ఫస్ట్ పొడి మసాలా చేసుకుందాం. కొంచెం మిరియాలు కూడా వేసుకుందాం. ఇవి ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పడతాను. ఈ చిన్నులపాయలు వచ్చేసి మనం సపరేట్గా కొంచెం కచ్చాముచ్చాగా మనం ఇది చేసుకుందాము. ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుందాం మనం. నేను ఇందాక కొంచెం చిన్నులపాయలు మిక్సీ వేసుకున్నాను కదా, అది పెట్టుకున్నాను. సో దీనికి వచ్చేసి నేను తగ్గించేస్తున్నాను. అలాగే పొడి మాస్ కూడా చేసి పెట్టుకున్నాం మనం. సో ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది 50% ఫ్రై అయ్యిందనమాట, అంటే ఉడికింది. సో ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మసాలా పొడి వచ్చేసి లాస్ట్లో వేసుకోవాలి మనం. సో ఈ జింజర్ గార్లిక్ వచ్చేసి ముక్కకి బాగా లోపలికి వెళ్ళాలన్నమాట, అంటే ముక్క అబ్జర్వ్ చేయాలి. దానికోసం ఇప్పుడే వేయాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలింది అనమాట. ఈ స్టేజ్లో మనం కావాల్సినంత కారం మీ క్వాంటిటీ తగ్గట్టుగా, నేను కాశ్మీర్ చిల్లీయే వాడతాను. సో దానిపైనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అండ్ గార్లిక్
ఇవి చాలా టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు ఇది బాగా తిప్పుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్ మట్టి కాదు, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది రసము. లేకపోతే డైరెక్ట్గా అలాగే వైట్ రైస్ పెట్టుకొని తింటే భలేగా ఉండిద్దండి. మా అమ్మ అయితే స్టిక్కీ రైస్తో తినిద్ది ఇలాగా. సో ఈ స్టేజ్లో మనం చిల్లీస్ ఇవి కట్ చేసేయాలి. అందరూ కొత్తిమీర అయితే రుచి అనుకుంటారు కదా, కరేపాకు కూడా బాగా ఫ్లేవర్గా బాగుండిద్ది అనమాట. హోటల్స్లో అంతా వాళ్ళు వేస్తారు, చూసారా మీరు, అబ్జర్వ్ చేశారా? చూడండి, దింపే ముందర మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ డన్. నేను కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. నిజంగా ఫ్లేవర్ అయితే దంచుతుందండి ఇక్కడ. ఇంతే, సింపుల్. దీనికి ఒక 4 పీసులు ఇస్తారు మాకు ఇక్కడ. ఇలా కూడా చెయ్యరు హోటల్స్లో. ఇక్కడ అంతా చీటింగ్ అనమాట. ఆంధ్ర కోడి వేపుడు అని అంటారు, కానీ అంతా మిరియాలు వేసి పడేసి అది కారం ఒకలాంటి ఘాటు వచ్చిద్ది. సో చూసారా, ఇలా చేసుకోండి మీరు. చెన్నైలో ఉండోళ్ళు ఆంధ్ర వంటలు అంటే ఇవే. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి రసం పెట్టుకుందాం. టమోటా చారు. దానికి కావాల్సిన టమోటాలు, సాల్ట్, 1½ స్పూన్ సాల్ట్, పసుపు, కొంచెం కారం. ఇది ఇప్పుడు మనం వాటర్ పోసి ఉడకబెట్టుకుందాము. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేద్దాము, టేస్ట్ బాగుండిద్ది. ఒక 3 విజిల్ పెట్టుకుందాము. దానికి కావాల్సినవి చిన్నులపాయలు, ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి. ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటాలు వచ్చేసి కారం వేసుకున్నాం మనం, ఇది చాలు. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇప్పుడు ఇది రసానికి పెట్టిన టమోటాలు ఉడికినాయి. ఇది మనం ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. నూనె వేసాను నేను. దీంట్లో ఆవాలు వేద్దాము, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మిక్సీ పట్టి పెట్టుకున్న రసం మసాలా. సో ఇప్పుడు రసం పోసేద్దాం. నాకు ఉప్పు సరిపోలేదు, నేను దానికోసం కొంచెం వేసుకుంటున్నాను. ఈ టైంలో చూసుకోండి మీరు. అలాగే కొంచెం బెల్లం వేయండి, అసిడిటీ ఫామ్ అవ్వదు, పెద్దోళ్ళకి బాగుండిద్ది, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. వావ్, యమ్మీ రసం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు మళ్ళా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఫినిష్. ఇలా నురుగు రాగానే మనం ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా సర్వ్ చేసుకుందాం ఫుడ్. యమ్మీ ఆంధ్ర కోడి వేపుడు ఎట్లాగుందో చూడండి. దానికి తగ్గట్టు రసం కూడా పెట్టాను, టమోటా రసం, బెంగళూరు స్టైల్. ఏం లేదు, కొంచెం బెల్లం వేస్తే అదే బెంగళూరు స్టైల్ అనమాట. సండే స్పెషల్ ఆంధ్ర కోడి వేపుడు అండ్ రసం. రసం అయితే సూపర్ ఉంది. ఇప్పుడు మనం లెగ్ పీస్ మా అమ్మాయి తినిద్ది. ఇది చూసి చెప్తాను నేను. లైన్గా భలే ఉంది. స్నాక్ లాగా కూడా తినొచ్చు మనం. కావుతుంది కొంచెం ఫ్యాన్ ఏవా దియా, ఫ్యాన్ కూడా
ఇంకా ఎండలాగానే ఉంది కదా. చాలామంది ఎలా వేడివేడిగా తింటారో అర్థం కాదు, కానీ మనకు మటుకు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వేడివేడిగా తిందామని అంటే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రావట్లేదు, కాలిపోతుంది అన్నమాట. నిజంగా రసము, ఈ వేపుడు, ఆంధ్ర కోడి వేపుడు సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. నాకు ఇది చాలు మాకు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక్క నిమిషం. ఆంధ్ర కోడి వేపుడు మీకు చూపిస్తూ ఉండండి. యమ్మీ యమ్మీ టేస్టీ కోడి వేపుడు. Please like and share, subscribe my channel. Thank you. Bye.